మార్కాపురం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామ సమీపంలో పలుగురాళ్ల సేకరణ ప్రాసెసింగ్ పేరుతో చేపట్టనున్న మైనింగ్ తవ్వకాలపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు మద్దతుగా సిపిఐ నాయకుల బృందం ప్రాంతాన్ని పరిశీలించింది. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా సిపిఐ కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ నాయకులు అంది నాజరయ్య మాట్లాడారు. చిన్న గుట్టను బూచిగా చూపించి చుట్టుపక్కల ఉన్న రైతుల పొలాన్ని కూడా మైనింగ్ పేరుతో ఆక్రమించేందుకు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. 50 ఎకరాల భూమిలో మైనింగ్ కు అనుమతి ఇచ్చారని, ఇందులో పంటలు వేసుకునే రైతుల భూములు కూడా ఉన్నాయని తెలిపారు. 3 సంవత్సరాల క్రితం అప్పటి తహసీల్దార్ ప్రైవేట్ కంపెనీకి అనుమతులు ఇచ్చారని, ఇటీవల ఆర్డీఓ తహసీల్దార్ పోలీసుల సమక్షంలో ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించి రైతులు సమ్మతించినట్లు చూపిస్తున్నారని, కానీ వాస్తవానికి రైతులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అరటి, మొక్కజొన్న, జామ, ఇతర తోటల్ని కూడా ఆక్రమించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. అక్రమ మైనింగ్ తవ్వకాల్ని వెంటనే నిలిపివేయాలని, లేకపోతే రైతులతో కలిసి సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ పరిశీలనలో సిపిఐ నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు, స్థానిక రైతులు పాల్గొన్నారు. ఈ 591 సర్వే నెంబర్ భూమిలో అనేక మంది గతంలో పట్టాలు ఇచ్చినారు. ప్రభుత్వమే సాగు పనికి వస్తుందని చెప్పని, అట్లాగే ఇంకా అనేక మంది అంటే వాళ్ళ అనుభవంలో ఉంది భూమి. దాదాపుగా వాళ్ళ తాతల నుంచి కూడా మా అనుభవంలో ఉందని భూమి అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మళ్ళీ అంతేకాకుండా మిగతా ఉన్నటువంటి కొద్ది గొప్ప ఏదన్నా ఉంటే కింద బాడవ గెడవ అక్కడంతా కొంచెం ఈ పశువులు విషువులు ఇవన్నీ కూడా పశువుల మేత కింద ఉపయోగించుకుంటా ఉన్నారు. ఈ ప్రాంత రైతాంగము ఎక్కువ ఎస్సీ ఎస్టీ కాలనీలు కూడా దగ్గరలో ఉన్నాయి. వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కిందనే భూములు అయితే ఈ విరోధ అనుభవాలు ఉన్నాయి. మరి అటువంటి దాన్ని మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ అనేటువంటి ఊరికే నామక వ్యవస్థగా జరిపి ఈ భూములన్నీ వాళ్ళకు ఈ మైనింగ్ కంపెనీ వాళ్ళకు ధరాదం చేయటం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఎక్కడైనా కానీ పొలం చేయకుండా ఉంటే అది ఉపయోగించుకోండి, మాకు అభ్యంతరం లేదు. కొండలు గుట్టలు ఏమైనా ఉంటే మరి ఇక్కడ పక్కనంతా భూములు ఉన్నాయి. ప్రభుత్వమే పనికి వస్తాయని చెప్పేసి భూమి ప్రభుత్వమే పట్టాలు కూడా ఇచ్చింది. ఆ పట్టాలను వాళ్ళు ఉపయోగించుకుంటా ఉన్నారు. మళ్ళీ ఇవన్నీ దత్తంగా జరుగుతాయని చుట్టుపక్కల అంతా జామాయిల తోటలు అన్నీ కూడా ఉన్నాయి. ఇక కింద అయితే మొక్కజొన్న కూడా వేస్తున్నారు. మరి ఇటువంటి భూమిని ఏదో కొద్ది గొప్ప చిన్న గుట్టను దృష్టిలో పెట్టుకొని ఆ గుట్ట మైనింగ్ చేస్తున్నామని చెప్పేసి పేరు పెట్టుకొని మిగతా కింద ఉన్నటువంటి ఈ 100 ఎకరాలు 150 ఎకరాల భూమిని కూడా అనేకాంతం చేయడానికి మైనింగ్ కంపెనీ చేస్తున్నటువంటి చాలా దుర్మార్గమైన ఆలోచన. అట్లాగే ప్రభుత్వం కూడా ఆ విధంగా వాళ్ళకి సహాయం చేయడానికి పూనుకోవడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఇక్కడ ఇప్పుడు చూస్తున్నాం మనం ప్రతి చోట కూడా ఈ అదానీ అంబానీ కంపెనీలు కూడా ఈ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు అదే అతని అనువాయే కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రోగ్రాం చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనగా మేము భావిస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా. కాబట్టి దీన్ని వెంటనే ఆపేసి ఎవరి కింద అయితే భూములు ఉన్నాయో వారి అనుభవంలో ఉండే విధంగా వారికి ఇంకా ఎంతో ఆర్థిక సాయం చేసి బోర్లు వేసుకునే దానికి కూడా ప్రభుత్వం సహాయం చేసి వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయాల్సింది పోగొట్టేసి దీన్ని ఈ విధంగా మైనింగ్ వాళ్ళకు లేజుకి ఇవ్వాలని ఏదో దొంగ మార్గంలో పోయి మీకు ప్రజాభిప్రాయం ఇది జరిగింది అక్కడ ఎవరు అందరూ కూడా మైనింగ్ ఇష్టపడుతున్నారు అనేటువంటి విధంగా అనిపించుకోవాలని ఈ లీజు వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలు కూడా మా దృష్టి తీసుకుని వచ్చేసి మాకు సాయం చేయమని చెప్పి చెప్తే దానికి మేము పరిశీలనకు వచ్చాం, చూసాం. ఈ గుట్ట తప్ప మిగతా కిందంతా కూడా సారవంతమైన భూమిగానే కనిపిస్తూ ఉంది. అందువల్ల ఈ మైనింగ్ విధానాన్ని మానుకొని ఆ ప్రజలకు పేద ఎస్సీ ఎస్టీలో చేసుకుంటున్నారో వాళ్లకు ఆర్థిక సాయం చేసి ఆ బోర్ల సదుపాయం కూడా ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబాల అభివృద్ధి పెంచడానికి దోహదపడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం అయితే ఈ మైనింగ్ ఆపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నల్లగుంట్ల గ్రామంలో దాదాపు 170 ఎకరాలు 590 సర్వే నెంబర్లో 170 ఎకరాల విభాగంలో ఒక కార్పొరేట్ సంస్థ వచ్చి దీన్ని లీజుకు తీసుకొని ఈ క్వాడ్స్ ఈ కంకర రాయి ఈ రాయిని తీసి దాన్ని వాళ్ళ ఉపయోగించుకునే దానికి ప్రయత్నం జరుగుతుంది. ఎందువలనంటే ఈ చుట్టుప్రక్కల ఈ రైతాంగము అరటి తోటలు ఎక్కువగా వేసుకున్నారు. అదే రకంగా మంచి పంటలు మన శనగ పంటలు కానీ మిగతా మన ఉద్యానవన పంటలు కానీ ఈ చుట్టుప్రక్కల బాగా పెరిగినాయి, ఏపుగా ఉన్నాయి. అయితే ఇది లీజుకు ఇవ్వటం వల్ల ఇది ఈ గని ఏర్పాటు చేయటం వల్ల దాదాపుగా కొల్యూషన్ ఏర్పడి ఈ పంటలు
వ్యవసాయ పంటలకు అనుకూలంగా లేకుండా ఈ ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం వెంటనే విరమించుకొని ఈ ప్రాంతాన్ని పశువుల బీడుగా, ఈ చుట్టుపక్కల గ్రామాలకు పశువుల బీడుగా ప్రకటించి దాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము.